శ్రీ విశ్వాసునామ సంవత్సరం మొదలు 2025 ఉగాది తర్వాత ఈ 5 రాసుల వారికి గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. ఒక అతిపెద్ద సమస్య నుండి బయటపడబోతున్నారు. మీకు మామూలు అదృష్టం కాదు, వింటనే మీరు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే. ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ 5 రాసుల వారు తప్పకుండా చూడాల్సిన వీడియో. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా కూడా చూడండి. కళ్ళలో కూడా ఊహించలేనటువంటి మార్పులు ఇప్పుడు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి. అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. శ్రీ వారాహిమాత జ్యోతిష్యాలయం. మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారాగానే జ్యోతిష్యం చెప్తారు. భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఇంకా అనుకున్న పనులు కాకపోవడం, ఏ సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు. ప్రేమ సమస్యలు, నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. గురువు గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9515466718. మొట్టమొదటి రాశి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులు ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా చూడబోతున్నారు. మీకు ఎప్పటి నుండో మీరు ఏదైతే కష్టంతో మీరు బాధపడుతూ ఉన్నారో ఆ కష్టం నుండి విముక్తి పొందుతారని చెప్పాలి. కష్టాల నుండి అయితే మీకు బాగా విముక్తి లభిస్తుంది. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి. ఈ కర్కాటక రాశికి చెందిన వారు ఎప్పుడూ కూడా విజయ పొందడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కర్కాటక రాశికి చెందిన వారు పునర్వసు 4వ పాదము, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేకపిద అనబడు జలచరమము ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములందు చెప్పబడి ఉన్నది. ఈ రాశి చక్రంలో 4వది. కర్కాటక రాశి వారికి రాశ్యాధిపతి చంద్రుడు మనఃకారకుడు. కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా మంచి పనులు చేయాలనేటువంటి తపన వీరికి ఉంటుంది. వీరు మంచి వినయ విధేయతలు కలిగి ఉండటం వల్ల చాలామంది స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. కర్కాటకం అనగా ఎండ్రకాయ. మరి ఇది నీళ్ళలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్ళల్లో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. ఈ నీటి మీద ఏమాత్రం అలజడిగా కలిగినా నీటి లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి వారు గౌరవింపబడే వారుగా ఉంటారు. ఆధ్యాత్మిక మత విశ్వాసాలు ఉంటాయి. సమాజ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటారు. సాధు జీవితం గడుపుతారు. ధనం దానంతటదే వీరి వద్దకు వస్తుంది. వీరికి భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత వాత్సల్యం వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశి జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలం ఉత్సాహము, ఆశ, సంతోషం వెలువరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంది. ఈ రాశి వారిని నమ్మించి మోసం చేయటం చాలా సులభము. అయితే వీళ్ళు ప్రశాంతంగా ఆలోచిస్తే ఎదుటివారి మనోభావాలు ఇట్టే పసిగెడతారు. తదుపరి రాశి మేషరాశి. ఈ మేషరాశి వారికి కూడా ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఇక ముందుగా వీరి మేషరాశి వారి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకైతే ఇప్పుడు అనుకూలమైన సమయం అనే చెప్పాలి. అలానే మీరు స్థలాలు కొనే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. దేని గురించి కూడా మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరం లేదు. మేషరాశి వారి జీవితం ఇప్పుడు అద్భుతంగా మారబోతుంది. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుందని చెప్పాలి. అలానే ఉద్యోగపరంగా కూడా మీరు ఎన్నో లాభాలు అనేవి కూడా ఇప్పుడు మీరు తప్పకుండా చూస్తారు. ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. మీకు అంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. అంతా కూడా అదృష్టమే కలుగుతుంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు ఫలితమే చూస్తారు. వృత్తి రంగంలో మీ శక్తి మరియు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది. మీరు ప్రస్తుత పనిలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కానీ ఒత్తిడి వల్ల కొంత అలసట లేదా ఏంటంటే మీకు కొంచెం
క్షీణించే అవకాశం అనేది కనిపిస్తుంది. ఈ ప్రేమ సంబంధాలు, ప్రేమ జీవితంలో కొన్ని సన్నివేశాలు నష్టపోక రావచ్చు. అయితే మీరు మీ జీవిత భాగస్వామితో సున్నితంగా మరియు సాఫీగా వ్యవహరించడం చాలా మంచిది. విద్యార్థుల కాలం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ప్రయాణాలకు అనుకూలంగా ఉంటుంది. వృత్తి సంబంధిత లేదా వ్యక్తిగత ప్రయాణాలు మీకు మంచి అనుభవాలను ఇస్తాయని చెప్పాలి. మీకైతే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారు కూడా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు ఇప్పుడు మీరు అదృష్టం అనేది బాగా చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది. ఈ రాశివారు ఎప్పుడూ కూడా వారి జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పాలి. మీకు అయితే ఇప్పుడు అంతా కూడా మంచే జరుగుతుంది. ఇక వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి. సింహరాశికి చెందినవారు మక 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు. సింహరాశి రాశి చక్రంలో అధిపతి సూర్యుడు. ఈ రాశి చక్రంలో 5వది. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. ఈ సింహరాశి వారు బాగా అదృష్టమే చూస్తారు. ప్రయాణాలు అనేవి కూడా వీరికి బాగానే ఉంటాయి. విద్యార్థులు ఈ సమయంలో మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వీరికి అనుకూలంగానే ఉంటాయి ప్రయాణాలు. సంబంధాలు కొంత అనుబంధం లేదా చర్చలు అవసరం కావచ్చు. ప్రేమ వివాహం వీరికి కలిసి రాదు. ఆరోగ్యంగా ఈ కాలం మిశ్రమంగా ఉంటుంది. మీరు బాగా ఉండటానికి రోజువారీ వ్యాయామం, సరైన ఆహారం మరియు విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా ముఖ్యం. మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుంది. ఇక తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి కూడా ఇప్పుడు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఇప్పుడు మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు. మీరు కోరిన కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు. దీని గురించి ఆలోచించకండి. ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు. ఈ ధనుర్రాశి వారు ఏదైతే కోరుకున్నారో అది ఇప్పుడు ఖచ్చితంగా నెరవేరుతుందనే చెప్పవచ్చు. ధనుర్రాశి వారు అయితే ఇప్పుడు ఫలితాలు అనేవి అధికంగా చూడబోతున్నారు. ఇక వీరి కెరీర్ పరంగా చూసినట్లయితే కెరీర్ పరంగా కూడా అనుకూలిత అనేది బాగా కనిపిస్తుంది. ఇక తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి కూడా ఇప్పుడు ఫలితాలు అనేవి అధికంగా కనిపిస్తున్నాయి. ఈ మీనరాశి వారు ఎప్పుడూ కూడా మార్పులు అనేవి వారి జీవితంలో తప్పకుండా చూస్తారనే చెప్పాలి. ఈ మీనరాశి వారికి ఈ సమయం ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. మీరు గతంలో చేసిన పెట్టుబడులు లాభదాయకంగా మారవచ్చు. వృత్తి రంగంలో మీకు అనేక అవకాశాలు కనిపిస్తాయి. మీరు క్రమంగా శాంతంగా మీ లక్ష్యాలు చేరుకోవచ్చు. ఆరోగ్యంగా మీరు కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. మానసిక ఆరోగ్యం మరింత ముఖ్యమైనది అని చెప్పాలి. ఓకే అండి, చూశారు కదా ఈ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.